అల్లు అర్జున్ గారిది రాకా మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే వదిలారనమాట. సో టైటిల్ అనేది రివీల్ చేశారు. అందరికీ తెలియని విషయం ఏంటంటే చాలా హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా. సో ఆ యొక్క చేతి గురించి మళ్ళీ వచ్చి అల్లు అర్జున్ గారి తల మీద కొన్ని లైన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క లైన్స్ గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు కొత్త గెటప్ లో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి సో ఒక బీస్ట్ లా దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది రూమర్స్, కొంతమంది కాదులే, ఎవరు చెప్పలేదు. సో నేనే అనుకుంటా ఫస్ట్ టైం చెప్పడం. ఎందుకంటే ఇటువంటి క్యారెక్టర్ అనేది ఒక పవర్ఫుల్, అన్స్టాపబుల్, హిడెన్ గా ఉంటుంది అనమాట. సో హిడెన్ గా అంటే దాడి చేసేటప్పుడు సరిగా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు అనమాట. ఇటువంటివి ఉన్నాయన్నమాట. రాకా అనే అర్థం ఏంటి, రాకా అనే నేమ్ అర్థానికి సో లైక్ మనం వ్యాన్ హెల్సింగ్ అని చెప్పి ఒక మూవీ చూసేమంటారు అనమాట, హాలీవుడ్ మూవీ. సో చూసుకున్నట్లయితే పున్నమి రాత్రి అంటే చంద్రుడు బ్లాక్ గా అవుతాడు అనమాట. అది గ్రహణం అంటారు, మీకు తెలిసే ఉంటుంది అనమాట. సో ఆ యొక్క గ్రహణం పట్టినప్పుడు మన అల్లు అర్జున్ గారు లైక్ నేను జస్ట్ ఇలాగే ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ ఆ చేతిని చూస్తుంటే మాక్సిమం అలాగే ఉందండి నిజంగా. సో ఆ యొక్క గ్రహణం పట్టినప్పుడు మనోడు ఒక తోడేలుగా మారిపోయే అవకాశం ఉందన్నమాట. మరి తోడేలుగా మారినప్పుడు అదరంగా అంటే ఎదురుగా విలన్ ఎవరు, జస్ట్ హీరోని ఈ విధంగా చూపించాడంటే అవతల క్యారెక్టర్ ని ఏ విధంగా చూపిస్తాడనేది ఇక్కడ కొంతమందికి, చాలా మందికి క్యూరియాసిటీ అనేది ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ అండి. సో ఆ యొక్క పోస్టర్ గురించి, అల్లు అర్జున్ గురించి, ఆ యొక్క డిజైన్ గురించి, అసలు ఎవరు దీన్ని డిజైన్ చేశారు, ఏంటి, దేని కేటగిరీకి సంబంధించి వస్తుంది, ఈ యొక్క మూవీ అనేది దేనికి సంబంధించింది అని చెప్పి క్లారిటీగా హిడెన్ డీటెయిల్స్ అనేటివి పూర్తిగా చెప్తాను. ఎవరు మిస్ చేయదు. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. సో వీడియో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది మన అల్లు అర్జున్ గారు ఒక బీస్ట్ లా దాడి అయితే చేస్తాడనమాట. సో ఆ బీస్ట్ లా దాడి చేసేది అటువంటి క్యారెక్టర్ ఒక పవర్ఫుల్ గా ఉంటుంది. సో వెరీ డేంజరస్, అన్స్టాపబుల్, పవర్, వైల్డ్ క్యారెక్టర్ అనమాట ఇది. ఓకేనా. సో ఇది నెక్స్ట్ వే. ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఏది వైరల్ అవుతుందంటే అల్లు అర్జున్ గారి గెటప్పే. ఓకే, నెక్స్ట్ వే అది. ఆ తల మీద ఉన్న లైన్స్ గురించి టాపిక్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఆ యొక్క తల మీద ఉన్న లైన్స్ ఏంటంటే అది సాధారణంగా గెటప్కి పెట్టిన లైన్స్ అయితే కాదు. ఓకేనా. దానికి సంబంధించి క్యారెక్టర్ని ఐడెంటిటీ చేయడానికి, అంటే జనాలలో ఒక క్యూరియాసిటీ పెంచడానికి ఆ యొక్క మెటల్ లైన్స్ అనేటివి పెట్టారనమాట. చూస్తుంటే అవి ఎవరో పెట్టినట్టు కూడా కాదు, మనోడికి ఏదో అయ్యింది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం ఆ యొక్క క్యారెక్టర్ చూడగానే అర్థం అవుతుంది అనమాట. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఇది హీరో గారి నార్మల్ లుక్ అయితే కాదు. ఒక వారియర్, ఒక ట్రిబుల్, ఒక బీస్ట్, ఒక ఎనెన్సెంట్ వరల్డ్ వైబ్ ని కలిగి ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే రెండోది విజువల్ ఎంగేజింగ్ అనమాట. మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క తల మీద ఉన్న లైన్స్, మెటల్ లైన్స్ ఎంగేజింగ్ అనమాట. తల మీద ఉన్న కర్వ్ లైన్స్, మెటాలిక్ స్ట్రిప్ అనేది ఆ యొక్క ఫేస్ లో క్రౌన్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. లైక్ మనం హాలీవుడ్ మూవీస్లలో చూస్తుంటాం, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో దీన్ని బట్టి క్యారెక్టర్ ఎలాంటిదంటే పవర్, అథారిటీ, ఎలివేటెడ్ స్టేటస్. ఇది సామాన్యంగా ఎవరు వాడుతుంటారో హాలీవుడ్ వాళ్ళు ఈ యొక్క పోస్టర్స్ ని, అంటే ఇటువంటి పోస్టర్స్ ని మనం డిజైన్ చేసి చూపిస్తుంటారు అనమాట. లైక్ మనం గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు వేరే ప్లానెట్కి వెళ్ళినప్పుడు, సో అంటే హాలీవుడ్ మూవీస్ వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థమైపోద్దండి, చూడగానే క్యాచ్ చేసేసుకుంటారు మాక్సిమం నాకు తెలిసి. సో చూసుకున్నట్లయితే అక్కడ ఆ ప్లానెట్ లో వేరే వాళ్ళకి సంబంధించిన జీవనం అనేది సాగిస్తూ ఉంటారనమాట. ఇటువంటి విజువల్ ని, ఇటువంటి గెటప్ల్ని ప్రతి ఒక్కరికి, హీరో ఒక్కరికే కదండి, ప్రతి ఒక్కరికి డిజైన్ చేసి పెట్టేసి ఉంటారు అనమాట. సో ఇప్పుడేదో మనం చూస్తున్నాం కానీ, సో హాలీవుడ్ మూవీస్ వాళ్ళు చూసిన వాళ్ళైతే క్యాచ్ చేసేసుకోవచ్చు. నార్మల్ పీపుల్స్ ఎవరైనా చూసిన వాళ్ళు అరే అల్లు అర్జున్ ఏంద్రా ఈ విధంగా ఉన్నాడు, కొత్తగా ఉన్నాడు అని చెప్పి, అంటే ఒక వైబ్ అనేది వాళ్ళకి, క్యూరియాసిటీ అనేది వస్తుందన్నమాట. తల మీద ఉన్న లైన్స్ ను బట్టి అది ఒక డీకోరేషన్ అయితే కాదండి. ఒక పాత్రని అంటే అల్లు అర్జున్ గారి పాత్రని ఆర్డినరీ హ్యూమన్ పాత్ర కాకుండా ఎక్స్ట్రాడినరీ వారియర్ బీస్ట్ టైప్ గా చూపించడానికి వాడిన ఈ యొక్క డిజైన్
ఆ యొక్క డిజైన్ అనేది తెలుస్తుంది అనమాట. జస్ట్ ఒక కస్టమ్ పోస్టమ్ లాగా కావచ్చు, లేదా ఏదైనా నార్మల్ గా ఒక డిజైన్ గా తయారు చేసిన పోస్ట్ అయితే కావచ్చు. చాలా మంది చాలా రకాలుగా అయితే మాట్లాడుతున్నారండి. నా వైబ్ ఏంటంటే, సో ఇప్పుడు రాక అంటే చాలా అర్థాలు అయితే వస్తాయి, ఓకేనా. రాక్షసుడు, ఓకేనా, దీనికి అర్థం, ఓకేనా. సో చూసుకున్నట్లయితే పున్నమి రాత్రి, ఓకేనా. సో గ్రహణం, మళ్ళీ వచ్చి ఆ క్రూరత్వం, ఓకేనా. సో బీస్ట్, అన్స్టాపబుల్, ఇటువంటివి వస్తాయన్నమాట. ఆ పోస్టర్ని చూస్తే మనకంటూ ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంది కదా. సో నా వైబ్ ఏంటంటే, సో హీరో ఎవరైతే ఉన్నారో, ఏదైనా ఒక పున్నమి రాత్రి చంద్రుడు మూసుకున్నప్పుడు అల్లు అర్జున్ గారు అలా మారిపోతాడేమో అనే ఒక థాట్ అనేది తడుతుంది. మాక్సిమం అదేనండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఏదో నార్మల్ గా గెటప్ వేసేసి నార్మల్ గా ఫైట్ చేస్తే అది నార్మల్ అనమాట. సో అల్లు అర్జున్ గారి గెటప్, ఆ లైన్స్ చూస్తుంటే ఏదో ఒక డిజైన్ గా తయారు చేసి ఏమన్నా వదిలేరా అనేది కూడా, ఇది కూడా ఒకటి ఉందనమాట. నార్మల్ గా ఒక బాడీ ట్రాన్స్ఫర్మేషనా, లేకపోతే పున్నమి రాత్రి అల్లు అర్జున్ గారు ఒక తోడేలుగా మారే అవకాశం ఉందా? తోడేలు అంటే మనిషి అంతా తోడేలు కదండి, మనిషి తోడేలు ఒక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో మనం లైక్ వ్యాన్ హెల్సింగ్ హాలీవుడ్ మూవీలో చూసే ఉంటాం అనమాట. సో పున్నమి రాత్రి ఎప్పుడైతే చంద్రుడు ఇలా మూసుకుంటాడో, ఒక మనిషి క్రూరత్వం అనేది బయటపడుతుంది అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ఎగ్జాక్ట్లీ మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఈ విధంగా చెప్తున్నాను అనమాట, ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారి తల మీద నార్మల్ గా లైన్స్ ఉన్న దాని వల్ల, సో అది క్రౌన్ ఆర్మర్ మార్కింగ్ లా కనిపిస్తుంది అనమాట. అంటే ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది సామాన్యమైన క్యారెక్టర్ అయితే కాదు. ఏదో ఈ హీరో ఎలివేషన్స్ కోసం, ఏదో హీరో డిజైన్ కోసం, ఏదో హీరో హైప్ని పెంచడం కోసం, సో ఏదో హీరోని ఇలా చూపించాలి అనే దానికి వాళ్ళు అసలు పెట్టలేదు, ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఇది. సో అతని స్టేటస్, పవర్, చూజన్ వన్ వైబ్ అనేది కూడా అనుకోవచ్చు కదా, అలా ఉండొచ్చు కదా. సో ఆ క్యారెక్టర్ అనేది అలా ఉండొచ్చు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అంటే నేను ఇదే అని చెప్పి డిక్లేర్ చేయట్లేదు, మేబీ అయి ఉంటుందేమో తెలియదు కదా. హాలీవుడ్ లో కూడా ఇలాంటి డిజైన్లు పెడతారనమాట, ఫర్ హెడ్ డిజైన్లు అనేటివి పెడతారనమాట. లైటసీ కింగ్స్, ఎన్సైంట్ వారియర్స్, బీస్ట్ లార్డ్స్, SAIFI ట్రిబ్స్, ఇలాంటి మూవీస్లలో మనం చాలా వరకు చూసే ఉంటాం. రిచల్ ఫ్యూల్ యానిమల్ బీస్ట్, ఓకే. సో ఇంతటితో ఆపేద్దాం. అంటే ఈ యొక్క మీనింగ్, వీటి మీనింగ్స్ ఏంటంటే, మన అల్లు అర్జున్ గారు ఒక మనిషి ఒక జంతువు కలిసి ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. మరి సినిమాలో ఏం చూపిస్తాడో తెలియదు పాయింట్ అండి. ఇప్పుడు ఆ యొక్క డిజైన్, చేతుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అల్లు అర్జున్ గారి అంటే కళ్ళల్లో ఏం కనిపిస్తుందంటే, ఒక భయం, ఒక కోపం, ఒక ఆవేదన, సో ఒక రివెంజ్, అది ఎవరి మీదో తీర్చుకోవాలి అని చెప్పి తెలుస్తుంది అనమాట, ఓకేనా. సో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు ఆ యొక్క ఫేస్ లో చాలా కంట్రోల్డ్ గా కనిపిస్తున్నాడు అనమాట చూసుకున్నట్లయితే. మరి ఆ యొక్క కంట్రోల్డ్ ని ఎలా వాడుకుంటాడు, ఆ యొక్క కోపాన్ని ఎలా వాడతాడు, అసలు బీస్ట్ లా ఎలా తయారవుతాడు అనేది మనం సినిమాలో అయితే చూస్తాం అనమాట. అల్లు అర్జున్ గారి ఫుల్ క్యారెక్టర్ అనేది రివీల్ చేయలేదు. అది వాళ్ళు రివీల్ చేయలే. ఎందుకు రివీల్ చేయలేదు? ఇక్కడ మన సైకాలజికల్ గా ఒక పాయింట్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట. సో ఫుల్ గా రివీల్ చేసేస్తే కాన్సెప్ట్ అనేది అర్థమైపోద్ది అనమాట. ఒక సిక్స్త్ సెన్స్ అనేది మనకు పనిచేస్తుంది. ఒక్క చిన్న పాయింట్ పట్టుకుంటే చాలా మొత్తం వచ్చేస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఇది చాలా డెలిబరేట్ చాయిస్ అనమాట ఇది, ఓకే. మనం చూసుకున్నట్లయితే సో ఫుల్ క్యారెక్టర్ ని రివీల్ చేస్తే, ఓకేనా, ఫుల్ క్యారెక్టర్ ని రివీల్ చేస్తే ఒకటి 3 మీనింగ్స్ అయితే ఉంటాయన్నమాట. మనం కనిపెట్టవచ్చు. హిస్టరీ అనుకోవచ్చు, లేదా ఒక ఇంకో వైబ్ ప్రకారంగా అనుకోవచ్చు. అది నెక్స్ట్ వే అనమాట. సో వాళ్ళు ఫుల్ క్యారెక్టర్ ని రివీల్ చేయలేదంటే, ఒకటి మనకు క్యూరియాసిటీ వస్తుంది, ఏం జరుగుతుందిరా అని. ఇంకోటి ఒక ప్రమోషన్ పరంగా అనుకోవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం వస్తుంది అని చెప్పి జనాలలో ఆతృత అయితే పెరుగుతుంది. ఇదే సైకాలజీ అనమాట. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ యొక్క హైప్ని పెంచి, సో జనాలలో ఒక క్యూరియాసిటీని పెంచి ఆ యొక్క మూవీకి వెళ్ళేదానికి చాలా మందికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అరే అల్లు అర్జున్ గారు దీంట్లో కొత్తగా కనిపిస్తున్నాడు, సో కంపల్సరీ మనం మూవీకి వెళ్ళాల్సిందే. ఇదే సైకాలజీ అంటే. జస్ట్ వాళ్ళు ఒక హాఫ్ చిన్న రేషియోలో ఆ యొక్క పోస్టర్ అయితే వదిలేరనమాట. అసలు జస్ట్ అలా వదిలిన దానికే మిలియన్ వ్యూస్ లో చూసారు దాన్ని. నాకు అసలు వైరల్, అసలు అది నాకు అర్థం కాల. ఒక్కసారికి స్ట్రక్ అయిపోయి, అల్లు అర్జున్ ఏంద్రా ఈ విధంగా ఉన్నాడు బాబు, అబ్బో మామూలుగా లేదు అని. దీనికి భాగంగా మీరు గమనించాల్సింది ఇంకొకటి ఉందన్నమాట.
సో ఈ యొక్క పోస్టర్ కి ఎందుకు ఇంత హైప్ అంటే, లైక్ మనం చాలా పోస్టర్స్ అయితే చూసే ఉంటాం అనమాట. సో ఇప్పుడు కొన్ని కొన్ని పోస్టర్స్ అయితే చూసుంటారు. హీరో గారు ఒక కత్తి పట్టుకుంటారు, ఒక సిగరెట్ పెట్టుకుంటారు, ఒక స్మోక్ అనేది వస్తుంటుంది. సో లేదు మన బాలకృష్ణ గారినే తీసుకుంటానమాట. సో ఏదో ఒక మట్టిలో కాలు పెడితే లేదా ఒక విలన్ని కొట్టినప్పుడు ఒక దుమ్ము అనేది వస్తుంటదనమాట. ఆ దుమ్ములో ఒక వైబ్ అనేది చూపిస్తారు. పోస్టర్‌ని మనం చూపిస్తారనమాట. అయన్ని పోస్టర్స్ వేరే రకం. ఈ యొక్క పోస్టర్ అనేది వేరే రకం అనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టర్ అనేది ప్యూర్‌ని హైలైట్ చేస్తుందనమాట. చిన్న డార్క్‌నెస్ ఏం కాదులే. బాగా పెద్ద డార్క్‌నెస్ అనమాట. దానికి తగ్గట్టుగా అల్లు అర్జున్ గారి లుక్కు ఓకేనా. సో ఆ యొక్క లైన్స్, ఆ యొక్క చెయ్యి అనేది ఒక చిన్న డార్క్‌నెస్‌గా చూపించి పోస్టర్‌ని హైలైట్ చేస్తున్నారనమాట. లైక్ మనం ఇటువంటి నార్మల్ పోస్టర్స్ అని అయితే చూసాం. అప్పుడు దాకా వచ్చిన పోస్టర్స్ వేరు. ఇప్పుడు వచ్చిన పోస్టర్స్ వేరనమాట. సో 'వారణాసిది' అంటారా? అది వేరు. అది దాన్ని తీసేయండి. దాన్ని అసలు లెక్కలోకి అంటే అది హైప్ అండి. అది వేరే లెవెల్ అనమాట. సో ఇది వేరే లెవెల్ అనమాట. చూసుకున్నట్లయితే ఇప్పుడు మొన్న వచ్చిన 'మాస్టరా గీస్టరా' ఏదో ఒక మూవీ ఉంది కదా! సో 'సూర్య' గారు కత్తితో పట్టుకొని బ్లడ్ అంతా కనిపిస్తుంటది. అటువంటి పోస్టర్స్ గాని, మళ్ళీ వచ్చి స్మోక్‌లో సంబంధించిన పోస్టర్స్ గాని, మళ్ళీ వచ్చి ఒక దుమ్ము, గాలి వచ్చిన పోస్టర్స్ గాని, ఇటువంటి పోస్టర్స్ చాలా వరకు చూస్తుంటామనమాట. సో వెరైటీగా మన అల్లు అర్జున్ గారు ఈ యొక్క పోస్టర్‌లో ఇలా కనిపిస్తున్నాడు కాబట్టి, దానిలో భాగంగా ఇది ఒక రకంగా పండి జనాలలో ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది. లైక్ 'వైల్డ్ యానిమల్ ఎనర్జీ' ఇటువంటి మూవీస్ అయితే చూస్తుంటాం. ఇంకోటి చూసుకున్నట్టయితే 'క్రియేచర్ వరల్డ్' ఇటువంటి మూవీస్‌ని అయితే చూస్తుంటాం అనమాట. ఇదే వైబ్‌లో ఓకేనా. సో 'ట్రిపుల్ బీస్ట్ ఎనర్జీ' మనం ఇటువంటి మూవీస్ అయితే చూసి ఉంటాం. 'ఎనౌన్సెంట్ స్పైసీస్' అనే మూవీస్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఈ కలర్‌లో మూవీస్‌ని మనం చాలా వరకు చూసే ఉంటాం అనమాట. అంటే హాలీవుడ్ మూవీస్ ఇటువంటి జోనర్‌లోనే వస్తుంటాయండి. ఓకేనా. సో జోనర్ అంటే ఇదే విధంగా ఉంటుందని చెప్పి నేను డిక్లేర్ చేయట్లేదు. ఈ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాననమాట. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌లోనే చాలా మంది హాలీవుడ్ మూవీస్ చూసేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసి మాక్సిమం వాళ్ళు క్యాచ్ చేసేసుకోవచ్చు. మాక్సిమం నాకు తెలిసి. అంటే వాళ్ళు కాకపోయినా గానీ మిగతా వాళ్ళు కూడా క్యాచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇటువంటి పోస్టర్స్ మనం చూసుంటాము. సో సేమ్ అదే విధంగా ఉంటుందా? ఉండదా? అని చెప్పి కూడా అనుకోవచ్చనమాట. ఇంకో మెయిన్ విషయం అండి. ఈ పాయింట్ మీరు కరెక్ట్‌గా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలనమాట. సో ఇది కొంచెం మంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారు విలన్ లాగా కనిపిస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారనమాట. విలన్ లాగా అని చెప్పి చెప్తున్నారనమాట. సో విలన్ లాగా ఉన్నాడని. సో ఇదేమి విలన్ వెపన్ లుక్ అయితే కాదండి అల్లు అర్జున్ గారిది. సో అది మటుకు మీరు గుర్తుపెట్టుకోవాలనమాట. లుక్ ఏన్షియంట్ వారియర్ ట్రిబ్ లాజికల్ క్రియేచర్ హంట్ రిచల్ లుక్ అథారిటీ. మీకు బాగా అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. నేను కంపల్సరీ మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తా. నేను ముందే చెప్తున్నాను. ఆ యొక్క పోస్టర్ అందరికీ నచ్చే ఉంటుంది. నాకు నచ్చింది. కానీ ఎవరో గాని డిజైన్ చేసింది దాన్ని ఆ యొక్క కలర్స్‌ని సో నెక్స్ట్ లెవెల్ అనమాట. ఓకేనా. కోల్డ్ లైటింగు, బ్రౌను, డార్క్ సైడు కలరు, మళ్ళీ వచ్చి ఇంకొకటి మెయిన్ పాయింట్ ఉందనమాట. ఎర్తీ టోన్స్, బ్రౌన్ ప్యూర్ ఓకేనా. సో చూసుకున్నట్లయితే స్కిన్ స్ట్రక్చర్ అనేది చాలా హై లెవెల్‌లో డీటెయిలింగ్‌గా ఉందనమాట చూసుకున్నట్లయితే మనం ఓకేనా. సో దీంతో ఈ సినిమా ఏ రేంజ్‌లో వస్తుంది? ఈ యొక్క ఎడిటింగ్ అనేది దేంతో వస్తుంది? చూసుకున్నట్లయితే డార్క్ ఫ్యాంటసీ, సీరియస్ ఫ్యాంటసీ, మళ్ళీ వచ్చి ఎస్‌సిఐ, ఎఫ్ఐ, డార్క్ సైడ్ వెబ్స్, డార్క్ మూవీస్ అలాంటివి ఇవి చూస్తూ వస్తుంటాం అనమాట. మనం చాలా వరకు మన తెలుగులో కన్నా హాలీవుడ్ మూవీస్‌లోనే ఇటువంటివి చూస్తూ ఉంటాం అనమాట. నిజంగా నేను ఇందాక నుంచి నేను హాలీవుడ్ అని చెప్పి ఎందుకు అంటున్నానంటే, ఆ వైబ్ అనేది అలా ఉంది. ఆ ఫీల్ అనేది అలా ఉంది. ఓకేనా. సో అల్లు అర్జున్ గారి లుక్ అనేది మనం చాలా వరకు దాంట్లోనే చూసుంటాం అనమాట మనం. ఓకేనా. సో వేరే వేరే విధంగా ఉందనమాట. అది నెక్స్ట్ లెవెల్ అబ్బా! కొత్తగా ట్రై చేస్తున్నాడు అల్లు అర్జున్ గారు. అది ఖచ్చితంగా క్లిక్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో మటుకు నో అబ్జెక్షన్ అనమాట. ఎవరో తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో చేసేదానికి సాహసం చేయలేదు. ఇంతవరకు మన అల్లు అర్జున్ గారే చేస్తున్నారు. నెక్స్ట్ తన పవర్‌ని, తన స్టామినాని ఓకేనా. సో తన ఇదిని నిలబెట్టుకునేదానికి తన ఆర్మీని ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారి ఆర్మీని సో నిలబెట్టుకునేదానికి చాలా వరకు తన ఫ్యాన్స్ కోసం బాగానే కష్టపడుతున్నాడని చెప్పి ఆ యొక్క పోస్టరే చెప్తుంది. నేను చెప్పాల్సినంత అవసరం లేదు. ఎందుకు బ్రో అతన్ని ఇంత లేపుతున్నావంటే, బ్రో కష్టపడుతున్నాడు బ్రో. తన ఫ్యాన్స్ కోసమే కాదు. సో కష్టపడుతున్నాడు. మిగతా వాళ్ళ కోసం కూడా కష్టపడుతున్నాడని చెప్పి తెలుస్తుందనమాట.
క్లారిటీగా. రాక అనే పేరుని చూసారు కదండి, అల్లు అర్జున్ గారిది టైటిల్, కొత్త మూవీ నేము. సో ఆ రాక టైటిల్ అనేది మనం చాలా వరకు చాలా సినిమాలలో చూసే ఉంటాం అనమాట. లైక్ ఏలియన్, అంటే ఆ ఫీల్ అనేది వస్తుంది. ఏలియన్, ఓకేనా. సో ఏలియన్ కన్వెన్షన్, ప్రిడేటర్, ఓకేనా. సో చూసుకున్నట్లయితే క్రవ్వు, కేవు, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇటువంటి టైటిల్స్ అనేటివి వైరల్ అవుతాయన్నమాట. రాక అని అంటే అదర్ కంట్రీ వాళ్ళకు కూడా అరే ఏంద్రా ఇది ఇంత వైబ్ ఉంది అని చెప్పి అనుకుంటారనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క టైటిల్, ఈ యొక్క మూవీ కోసం చాలా మంది ఈగర్లీ వెయిటింగ్. సో అట్లీ గారు బాగా భయంకరంగా ప్రమోషన్స్ అనేటివి చేసుకున్నారనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాక టైటిల్ అనేది ఏదైతే ఉందో ఇంటర్నేషనల్లో వైరల్ అయ్యే అవకాశం కంపల్సరీ ఉందన్నమాట. ఇది జస్ట్ శాంపులే. రేపు అయితే నా సోషల్ మీడియాలో ఒక 3 డేస్, 2 డేస్ దాకా మారి మోగిపోతుంది అనమాట. ఇంకా అట్లీ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. స్టైలిష్, హీరోని ఎలివేషన్ చేసేది, విలన్ని ఎలివేషన్ చేసేది. సో మోస్ట్ సీన్స్ అనేటివి కొన్ని కొన్ని చూపిస్తారనమాట. ఆ వైబ్ అనేది మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ లెవెల్లో ఇంకా స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించదు అనమాట. ఎక్కువగా ఎక్కడ మీకు యాక్షన్ అనేది తగ్గదు అట్లీ గారి డైరెక్షన్లో. సో ముఖ్యంగా మెయిన్ ప్రతి సినిమాలో తన సినిమాలో ఇంటర్వెల్ సీన్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఆల్రెడీ తెలిసిందే మనకు. సో ఇంకా లాస్ట్ పీక్స్ అంటావా, అది వేరే లెవెల్ అనమాట. ఇంకా చెప్పాల్సినంత అవసరం లేదు. మెయిన్ మనకు టైటిల్ అండి. సో ఈ టైటిల్ అనేది వరల్డ్ వైడ్ గా బాగా వైరల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఈ యొక్క మూవీకి రాక అనే టైటిల్ అనేది పెట్టారనమాట. సో ఆ టైటిల్ గురించి కూడా మీకు ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పేశాను, ఓకేనా. దానికి ఈ యొక్క పోస్టర్ ని చూడగానే బ్రో నీకేమనిపిస్తుంది అని అంటే ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉందని చెప్పి తెలుస్తుంది. ఎవడి పట్టినా కానీ ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో ఉందని చెప్పి చెప్తున్నారు అనమాట. అది ఎందుకు, ఆ ఫీల్ అనేది ఎందుకు వస్తుంది, ఆ ఫీల్, ఈ యొక్క ఫీల్ గురించి మీకు ఒక చిన్న హింట్ అనేది ఇచ్చేస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో బ్రో ఇక్కడ మటుకు బాగా వినండి, ఎవరు మిస్ చేయదు, ఓకేనా. సో చూసుకున్నట్లయితే నేను అది పనిగా రాసుకొని వచ్చానండి, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టర్ అనేది హాలీవుడ్ రేంజ్ లో ఎందుకు అనిపిస్తుంది, ఫుల్ ఫేస్ అనేది రివీల్ చేయాల, అది మటు కన్ఫర్మ్. హాలీవుడ్ మూవీస్లలో చాలా వరకు ఫుల్ ఫేస్ అనేది రివీల్ చేయరు. చూసుకున్నట్లయితే మూడ్ డ్రైవింగ్ డిజైన్ అనేది చేశారనమాట, ఓకేనా. స్ట్రక్చర్ అనేది ఫోకస్ మీద ఉంది. స్ట్రక్చర్ అనేది ఆ యొక్క ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ డిజైన్ కానీ మొత్తం స్ట్రక్చర్ అనేది దాని మీద ఫోకస్ అనేది ఉందన్నమాట. చూసుకున్నట్లయితే క్యారెక్టర్ సింబలైజేషన్ అనేది ఎక్కువ అనమాట. ఆ కళ్ళు కానీ, ఆ యొక్క ఐబ్రోస్ కానీ, ఆ లైన్స్ కానీ, సో ఎక్కువగా క్యూరియాసిటీ అనేది పెంచుతుంది. ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ బిల్డింగ్ హింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. క్రియేచర్, ఫ్యాంటసీ, విజువల్ ఎంగేజింగ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంది ఈ పోస్టర్ అనేది తెలుస్తుంది, ఓకేనా. అర్థమైందా? అర్థం కాకపోతే వెనక్కి స్కిప్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఫైనల్లీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కోసం కానీ, మిగతా వాళ్ళ ఫ్యాన్స్ కోసం కానీ ఫైనల్లీ చెప్పేస్తున్నానండి. ఈ యొక్క అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అదైతే విలన్ క్యారెక్టర్ అయితే కాదు, ఆయనే హీరో అనమాట. సో చూసుకున్నట్లయితే అది అందరికీ తెలిసిందే, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. సో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు జస్ట్ ఇలా కనిపిస్తే అవతల క్యారెక్టర్ ఏదైతే ఉందో ఎగైనిస్ట్ గా మన అల్లు అర్జున్కి విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ యొక్క విలన్ క్యారెక్టర్ కోసం మన అల్లు అర్జున్ గారు వైల్డ్ గా మారుతాడు అనమాట. సో ఒక పవర్ఫుల్ డిజైన్ గా మారుతాడు అనమాట. ఇంకా మన అల్లు అర్జున్ గారు ఎత్తులు పై ఎత్తులు, మళ్ళీ వచ్చి విలన్ మీద ఎత్తులు వేసి అల్లు అర్జున్ గారి మీద ఎత్తులు పై ఎత్తులు అనేటివి మన యొక్క మూవీలోనే చూస్తాం అనమాట. సో ఇది క్లిక్ అవుతుందా, అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా, అల్లు అర్జున్ గారి గెటప్, ఓకేనా. సో లేదా ఏమైనా ట్రోల్ చేసే అవకాశం ఉందా లేదా అని చెప్పి నేను జస్ట్ మళ్ళీ ఒక రీసెర్చ్ చేసి, బాగా నీట్గా రీసెర్చ్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు, ఏంది ఆ యొక్క పోస్టర్ గురించి, ఏంటి విశేషాలు అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో మీకు ఎగ్జాక్ట్లీ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఓకేనా.